న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తుని మండలంలో లోవ గ్రామం తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానానికి ఆషాఢ మాసం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. అమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. కాకినాడ జిల్లా తుని మండలంలో లోవ గ్రామం తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానానికి ఆషాఢ మాసం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. అమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆషాఢం మొదటి ఆదివారం కావడంతో అమ్మవారిని మట్టి గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. అర్చకులు వివిధ రకాల మట్టి గాజులతో అమ్మను ఎంతో అందంగా అలంకరించారు. అమ్మను దర్శించుకున్న భక్తులు గొప్ప అనుభూతిని పొందారు. దేవస్థానానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. వచ్చామండి ఇప్పుడే
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా పెడన నియోజకవర్గంలోని ఆమెను యానం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అద్దాని దినేష్ మర్యాద పూర్వకంగా షర్మిలని కలిశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా పెడన నియోజకవర్గంలోని ఆమెను యానం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అద్దాని దినేష్ మర్యాద పూర్వకంగా షర్మిలని కలిశారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో యానం వచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయాలని షర్మిలను కోరామని, అయితే ఆమె సానుకూలంగా స్పందించి తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీసీకే పార్టీ సెక్రటరీ మెల్లం చిన్న, బలగం గణేష్, వైదాడి శ్రీనివాస్, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం మేడం. మేడం 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 నమస్కారం మేడం. మేడం మేడం కాకినాడ జిల్లా సామర్లకోటలో రెచ్చిపోతున్న దొంగలు సామర్లకోట మఠం సెంటర్ వైన్ షాప్ ఎదురుగా ఉన్న పాన్ షాప్ లో తాళాలు పగలగొట్టి మరీ చోరీకి పాల్పడిన ఘటన. తెలియకుండా సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన దుండగులు. ఈ షాపు తాళాలు పగలగొట్టడం ఇది రెండవసారి. ఉత్తర కోనసీమ జిల్లా రాజోలు మండల పరిషత్ అధ్యక్షులు స్వర్గీయ కేతా శ్రీనివాసరావుకు ఆదివారం నాయకులు అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఉత్తర కోనసీమ జిల్లా రాజోలు మండల పరిషత్ అధ్యక్షులు స్వర్గీయ కేతా శ్రీనివాసరావుకు ఆదివారం నాయకులు అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో మృతి చెందిన శ్రీనుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వసంశెట్టి సుభాష్ సంతాపం వినిపించారు. మంచి మిత్రుడిని కోల్పోయామంటూ సుభాష్ కన్నీటి పర్యంతమయ్యారు. భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య అంతిమయాత్ర సాగింది. శాసనమండలి మాజీ డిప్యూటీ స్పీకర్ రెడ్డి సుబ్రహ్మణ్యం సీను మృతదేహంపై పార్టీ జెండా తొడిగారు. కేత సీను అమర్ రహే నినాదాలు మిన్నంటాయి. నమస్కారం మేడం. మేడం 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 నమస్కారం మేడం. మేడం మేడం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కాకినాడ సబ్ డివిజనల్ అధికారి పాటిల్ దేవరాజ్ ఐపీఎస్ పర్యవేక్షణలో ఎన్ఫోర్స్మెంట్ విధుల్లో భాగంగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉప్పాడ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి వెంకటేష్ మరియు వారి స్టేషన్ సిబ్బంది ఉప్పాడ బీచ్ రోడ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు వాహన తనిఖీలు నిర్వహించి
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కాకినాడ సబ్ డివిజనల్ అధికారి పాటిల్ దేవరాజ్ ఐపీఎస్ పర్యవేక్షణలో ఎన్ఫోర్స్మెంట్ విధుల్లో భాగంగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉప్పాడ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి వెంకటేష్ మరియు వారి స్టేషన్ సిబ్బంది ఉప్పాడ బీచ్ రోడ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు వాహన తనిఖీలు నిర్వహించి 5గురిని వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడంతో పాటు సరైన పత్రాలు, హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు జరిమానా చలానాలను వేయడం జరిగింది. వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల మరియు హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వాహనదారులకు మరియు ద్విచక్ర వాహనదారులకు ఈ సందర్భంగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ అవగాహన కల్పించడం జరిగింది. గట్టిగా వదాల గట్టిగా అంతావు లోకెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తున్నారా? అందరూ అమ్మవారికి బాగా దండాలు పూజ చేసుకుని వస్తున్నారు కదా. కాదన్నమాట. డ్రగ్ అనేటప్పటికి మనకు కనపడేటువంటిది ఏంటిది? ఒక గాంజా అనేటువంటి అనుకుంటారేమో కానీ అదే కాదు. తాగిన తర్వాత వెహికల్ నడపటం అనేటువంటిది కూడా ఆ తప్పే ఏదైతే ఉన్నదో ఇది కనిపిస్తుంది చూడండి. మీరు ఇప్పుడు ఇది బ్రీత్ ఎనలైజర్ అంటారు దీన్ని అన్నమాట. ఇది పెట్టి నువ్వు ఊదేవనుకో, ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి 4 కార్లు, 2 ఆటోలు, మోటార్ వాహనాలు నడుపుతారు. అయినా సరే జరుపుతున్నాను. ఇదైతే కనుక గాంజా అనేటువంటి డ్రగ్, మత్తు పదార్థం. ఆ మత్తుని కనుక ఉపయోగించి ఉన్నటువంటి యూత్ తల్లిదండ్రులు అనుకుంటారు, నా కొడుకు బాగానే చదువుతున్నాడు, నా కొడుకు ఆదివారం బయటకి వెళ్ళి వచ్చాడు అనేటువంటిది. కొంతమంది తెలియక ఇలాంటి డ్రగ్కి అలవాటు పడుతున్నారు. ఖచ్చితంగా పడకూడదు. ఫ్యామిలీ అంటే తల్లి, తండ్రి, వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు. మన భారతదేశంలో బాగుంటే 2 పిల్లలు, 3 పిల్లలు, ఒకప్పుడు 5గురు 6గురు ఉండేవారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి 2 పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, వాడికి ఉన్నటువంటి స్నేహితులు ఎవరు అనేటువంటిది మనం చూసుకుంటూ ఉండాలి. లేదు కనుక ఏదో స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు, కాలేజీకి వెళ్ళి వస్తున్నాడు, ఫ్రెండ్స్తో వెళ్ళి వస్తున్నాడు అంటే కనుక ఇలాంటి వాటికి అలవాటు పడ్డప్పుడు ఈ గాంజాకి, ఇలాంటి తాగుడికి అలవాటు పడి, సండే సరదాలకి అలవాటు పడి ఏమైనా కనుక చేసినట్లయితే కనుక మన జీవితం, ఎవరైతే పాపం తల్లిదండ్రులు వాళ్ళ మీద కళలకు అన్నటువంటి కళలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అలాగా కాకుండా చేసేటువంటి బాధ్యత పెద్దలది, తల్లిదండ్రులదే అనేటువంటిది పదే మన ఏదైతే మన ప్రభుత్వం ఉన్నదో, అలాగే మన చట్టాలు ఉన్నాయో, ఆ చట్టాలు అనేటువంటివి చెప్తున్నాయి. అయినా సరే చేస్తున్నారు. వాహనం మీద, ఆటోల మీద కానీ, ఏదైతే కార్లలో కానీ, లేకపోతే ఓపెన్ ట్రక్కుల్లోని
ప్రయాణం చేస్తున్నారు, ట్రాక్టర్లో ప్రయాణం చేస్తున్నారు. కనీసం ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో తాకకుండా వాహనం నడపాలి. 10,000 రూపాయలు ఒకసారి తీసుకెళ్ళలేదు, దీంతో చెక్ చేసి కోర్టు పెడితే 10,000 రూపాయలు ఫైన్ వేస్తారు. లేదంటే కనుక జైలు శిక్ష వేస్తారు. వారం రోజులు వేయచ్చు. ఆడి తాగినటువంటి తాగుని బట్టి వచ్చినటువంటి ఎన్ని యూనిట్లు అనేటువంటిది వస్తుందో దాన్ని బట్టి కూడా శిక్ష వేస్తూ ఉంటారు. అలాగా జరగకూడదు, మనకి ప్రాణహాని ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ బీచ్కి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మా పోలీసు, ఉప్పాడ పోలీసు, పిఠాపురం పోలీసు చెప్తున్నారు అన్నమాట. అర్థమైందా? ఇందులో ఎవరన్నా మీ డ్రైవర్లు తాగిన వాళ్ళు ఉన్నారా? ఉంటే ఖచ్చితంగా బండి ఆపేయండి. ఉంటే మేము ఊటిస్తాం. అలాంటి జరగకోకుండా చూసుకోండి. వాహనం నడిపేటప్పుడు ఎప్పుడైనా సరే స్లోగా ప్రయాణం చేయండి. నిదానమే ప్రధానం. వేగము కన్నా ప్రాణం కన్నా భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఏంటిది? మన జీవితం. భగవంతుడు మనకి మనిషిగా పుట్టించి తెలివితేటలతో బతకమని చెప్పాడు. అలాంటిది నువ్వు ఇలాగా వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు యాక్సిడెంట్స్ చేసుకోవద్దు అనేటువంటి ఉద్దేశంతో మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా నమస్కారాలు. ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.